నేనైతే కొత్త స్టవ్ తీసుకున్నానండి. 4 బర్నర్స్‌ది పీజియన్ బ్రాండ్. కానీ ఓపెన్ చేయడానికి నాకు 20 డేస్ పట్టింది. 20 డేస్ నుంచి సరే ఈరోజు చేద్దాం, ఈరోజు చేద్దాం, ఈరోజు చేద్దాం అనుకుని అలాగా డిలే చేసుకొని వచ్చాను. ఫైనల్‌గా కార్తీక సోమవారం అయితే కలిసొచ్చింది. లేట్ అయినా ఈరోజు ఓపెన్ చేశా. యాక్చువల్లీ నేను వీడియో షేర్ చేయడానికి ఇంకొక రీజన్ ఉందండి. నేను స్టవ్ కొన్నాను అని అయితే మీతో షేర్ చేయట్లేదు. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే స్టవ్ డిసైడ్ అవ్వడంలో కొన్ని మిస్టేక్స్ చేశాను నేను. ఫస్ట్ స్టవ్ అనమాట. ఈ స్టవ్ కాదు. అందుకని నేను 1 ½ ఇయర్‌కే స్టవ్ అయితే చేంజ్ చేయాల్సొచ్చింది. ఎందుకు అంటే నేను తీసుకున్న 2 బర్నర్ స్టవ్ ఏంటి అంటే ఎక్కువ నాలెడ్జ్ లేకోకుండా సరే గ్లాస్ స్టవ్వే కదా అని చెప్పి తీసేసుకున్నా. కొంతమందికి ఉంటది చూసారా, గ్లాస్ స్టవ్ అనంగానే క్వాలిటీ ఉంటది అన్నట్టు. ఆ రేంజ్‌లో నేను తీసేసుకున్నా అనమాట. దాని మెటీరియల్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి ఇవేమీ నేను కనుక్కోలేదు. అందుకనే రీజన్ తోటి నేను చాలా ఎర్లీగా మార్చాల్సొచ్చింది. సక్సెస్‌ఫుల్లీ మన స్టవ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బర్నర్స్ గానీ, తర్వాత దాని బాడీ క్వాలిటీ గానీ ఎక్కడ నేను చూసుకోలేదనమాట. చూసుకోకుండా మంచిదే ఉంటది అని అయితే తీసేసుకున్నా. నేను కుక్కర్‌లో పొంగిస్తున్నానని నవ్వుకోకండి. కొత్త కుక్కర్‌ని దాంట్లో పెట్టా. అసలు దీని బాడీ ఏంటి అంటే ఇది నేను తీసుకుంది లైఫ్ లాంగ్ బ్రాండ్. దీని బాడీ అంతా ఐరన్ దీని ఇవి ఉన్నాయి చూసారా బర్నర్స్ కూడా ఐరనే అనమాట. నాకు తెలియక నేను తీసేసుకున్నా. బర్నర్ ఐరన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా రస్ట్ ఫామ్ అయిపోయి అది పౌడర్‌గా పడి లోపలంతా జామ్ అయిపోద్ది. తొందరగా పొయ్యి అన్నది పాడైపోతుంది. నాకు తెలియక నేను తీసేసుకున్నా. దీని స్టాండ్ కూడా సేమ్ ఐరన్‌వే. ఈ ఐరన్‌వి అయినప్పుడు చాలా తొందరగా పాడైపోతాయండి. నేను మహా అయితే వాడబట్టి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి మీరు చూస్తున్నారు కదా! నేను వాడబట్టి జస్ట్ 1 ½ ఇయర్ నుంచే వాడుతున్నా. 1 ½ ఇయర్‌లోనే ఇంతలా పాడైపోయిందది. అది నాకు కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదు అనైతే నేను చెప్తున్నా. నేను ఆ టైంలో నేనేమనుకున్నా గ్లాస్‌ది అన్నప్పటికి ఆబ్వియస్‌లీ క్వాలిటీ ఉంటదిలే అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ చాలా తొందరగా నేనైతే స్టవ్ చేంజ్ చేస్తున్నాను. 1 ½ ఇయర్‌కి అయితే నేను స్టవ్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. నాలా ఎవరు మిస్టేక్స్ చేయకండి. తీసుకునేటప్పుడు అది బ్రాసా, బాడీ అంతా స్టీలా కాదా అన్నది చూసుకొని తీసుకోండి. ఇది లైఫ్ లాంగ్ బ్రాండ్‌ది. అక్కడ క్లియర్‌గా బర్నర్స్ అండ్ బాడీ ఈ క్వాలిటీ అని అయితే మెన్షన్ చేసి ఉంటారండి. తీసుకునేటప్పుడు చదివి తీసుకోండి. ఎవరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. నేనైతే చేశాను. అందుకనే మీతో షేర్ చేస్తున్నా. ఎవరికైనా యూజ్ అవుతుంది, తీసుకుంటారు అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. చాలామందికి ఐడియా ఉండదు. నేను కూడా ఎప్పుడు స్టవ్ ఇలాగ ఉంటుంది అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. తీసుకున్నాకే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ.